నువ్వు అంతగా నన్ను ప్రేమించి ఉంటే ఇప్పుడు ఇంతలా నన్ను సాధించవు. ఏం చేయను, నాకింతకంటే దారి కనిపించడం లేదు. దారి తప్పావు, అందుకే నీకు మంచి మార్గం కనిపించదు. యశోద, మంచి మనస్సుతో ఆలోచించు, అంతకంటే మంచి మార్గం నీకు కనిపిస్తుంది. నీ మెత్తటి మాటలకు పడిపోయి నీ కూతుర్ని అప్పగిస్తాననుకుంటున్నావా? ఎదుటివాళ్లు ఏదైనా చెప్తే అందులో మంచెంతో చెడెంతో ఆలోచించాలి. దురదృష్టం, నువ్వు చెడే ఆలోచిస్తావు, చెడుగానే మాట్లాడతావు. నీ ఇంటికొచ్చానని నీతులు చెప్తున్నావా? నీ మంచి కోరి నా వ్యాపారంలో కలవమని అడగాలని వచ్చాను. కాదన్నావు. నువ్వు కాదన్నంత మాత్రాన నా వ్యాపారం ఆగిపోదు, ఈ యశోదర ఓడిపోదు. గుడ్ బై. యశోదరా, యశోదరా, నన్ను సాధించాలని ఇంతగా తపన పడిపోతున్నావు. అనుకోకుండా నా ప్రాణం పోతే? నో! నో! పోనివ్వను. ఆ యముడి పాశం కూడా ఈ యశోదరం దాటి నిన్ను తాకలేదు. ఒకవేళ తాకింది అంటే అంతకు ముందే ఈ యశోదర ప్రాణం పోయుండాలి. నేనేమన్నా కిరాణా కొట్టి మెయింటైన్ చేస్తాను అనుకుంటున్నావురా? రేట్లు తెలుసుకోవడానికి తెలుసుకోవాలి సార్. ఒక మనిషి బతకాలంటే కనీసం నెలకు 20,000 కావాలి. అది మనలాగా లగ్జరీగా బతకాలంటే 40,000 కావాలి కదా. మనలాగానా? మీ స్థాయికి కార్ లేకుండా బయటకు వెళ్ళారు. ఇప్పుడు నా స్థాయికి కనీసం బైక్ అన్నా లేకుండా ఎలా ఈ సార్? కార్లు బైకులు కొనడానికి నేనున్నది. మీరు కొనొద్దు సార్, నేనే కొనుక్కుంటాను. ప్రస్తుతానికి ఆటోలో వచ్చాను. వాడికి ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బులు ఏమి లేవు సార్. జగ్గు, ఎక్కువగా ఆశపడుతున్నావు. ఆశ లేకపోతే బతకడం చాలా కష్టం సార్. ట్రిప్కోసారి వచ్చి ఇలా డబ్బులు అడిగితే నాకెక్కడి నుంచి వస్తాయి? చిల్లరగా అడిగితే నాకు బాధగానే ఉంది సార్. ఒక్కసారి భారీగా అడిగితే బాగోదని. ఏంట్రా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చా 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 అలాంటి ఐడియా ఉంటే నేను మీ దగ్గర రానండి. ఫోన్ వచ్చేది, మీరే తెచ్చిచ్చేవారు. ఏదో ఉన్న రిలేషన్ కొద్దీ ఖర్చులకు డబ్బులు లేక మిమ్మల్ని అడుగుతున్నారు. రై, నీకు నాకు రిలేషన్ ఏంట్రా? తుపాకీకి బుల్లెట్కి ఉన్నంత రిలేషన్ ఉందండి. ఎంత కావాలి? ఇస్తే తీసుకోవడమే కానీ అడగడం నాకు తెలియదండి. చిదిగో, మళ్ళీ రాకు. అబ్బాబ్బే, ప్రాణం పోయినా రానండి. మళ్ళీ డబ్బులు అయిపోతే తప్ప. ప్రాణం తీస్తాను. అబ్బే, ఎందుకు సార్ అనవసరమైన ఖర్చు? నన్ను ఒక్కను పోషించడానికి ఇంతగా అల్లాడుతున్నారు. మళ్ళీ ఇంకొకడా? రై, పోరా పోరా. సార్, తలనొప్పిగా ఉన్నట్టుంది, కాఫీ తెప్పించమంటారా? డోర్ మూసుకుని వెళ్ళు. వెళ్ళు. ఆటో మీటర్ పెరిగిపోతుంది సార్. అసలు ఈ మధ్య ఆటోలు రేట్లు పెంచేశారు సార్. వస్తాను సార్. ప్లీజ్ అక్క, ప్లీజ్ అమ్మా, దుర్గా, ఈ కాస్టే చూడు. కదా, తాగేసేయాలి. అక్క, ప్లీజ్ వద్దు. నువ్వు పక్కకు జరుగు. ఉండమ్మా, ఏంటి లొల్లి? పాలే కదా, ఇటు ఇయ్యండి. చిన్నమ్మ గారు, టీ కోసిన పాలు తాగడానికి ఎందుకమ్మా ఇంత లొల్లి? ఇగో తీసుకొని తాగండి. తాగండి అమ్మా, తాగండి. అట్టా, అది అట్లా, అగ్గది. చూసారా, చిన్నమ్మ గారు పాలు తాగేసినారు. ఏటమ్మా, సిటికలో తెస్తా. అక్క, మళ్ళీ ఇంకెవరికి పాలు? నీకే. అయ్యో, నా వల్ల కాదు. అమ్మాయి రామ్మ, కూర్చో. చూడు,
ఎంత నీరసంగా ఉన్నావు. ఆకాశని పాలు కూడా తాగేస్తే మళ్ళీ ఫ్రెష్ గా కాచుకోవచ్చు. దుర్గా, తొందరగా రావే. అక్క ఇప్పటికే ఎక్కువైపోయింది, ఇక నా వల్ల కాదు. అమ్మమ్మమ్మ. ప్లీజ్ నా మాట విను, కొంచెమే, మళ్ళీ అడగను. ప్లీజ్ అక్క, ప్లీజ్ వద్దక్క. ప్లీజ్ అమ్మా, కొద్దిగా తాగు. దుర్గా, వస్తున్నానమ్మా. తొందరగా రా. ఏయ్, చుప్. తాగు, రా, తొందరగా రా. ఇగోమ్మా తాగు. మా బంగారు తాగమ్మా. తల్లి. గుడ్ గర్ల్. అమ్మా ఇట్లాంటి అక్కను పెట్టుకుని ఎందుకమ్మా ఆడేడో ఉంటావు? డాక్టర్ అమ్మ నిన్ను తలవకుండా ఒక్క నిమిషం కూడా ఉండదమ్మా. నేను వచ్చిన కాడి నుంచి చూస్తున్నా, నిన్ను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండట్లేదు. ఆ ఆస్పతాలకు పోయేటప్పుడు తప్ప. ఆడైనా సరిగా ఉంటారో ఉండరో, మనసంతా నీకాడే ఉంటదమ్మా. ఇట్లాంటి అక్కను నేను ఎడా చూడలేదమ్మా. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. చాలేవే, నీదిష్టే తగిలేట్టుంది. ఓలమ్మో ఓలమ్మో, ఎంత మాట అనేసినారు. నాయి దిట్టికళ్ళా. ఊరుకోండమ్మా, మీరు సల్లంగా ఉంటే చూసి సంతోషించేదాన్నే గాని దిట్టు పెట్టేదాన్ని మాత్రం కాదమ్మా. అబ్బా, తమాషా కన్నాను లేవే. నోరు తెరిస్తే ముయ్యవు కదా. వెళ్ళి పంచూడు. హ్మ్, ఇంకేం పని చెయ్యాలమ్మా? కొంపతీసి మానేస్తావా ఏంటి? మీరు మానేమన్నానే మానేరు గాని ఆ ఎస్ఐ గారింటో పనుండదమ్మా. ఆ అమ్మ వచ్చేలోపు పని మొత్తం చేసేయాల, లేకపోతే గయ్యం లెగుస్తుంది. అందుకని పని సగంలో వదిలేసి వెళ్ళిపోతావా? వెంటనే వచ్చేస్తానమ్మా. ఆ అమ్మ మీలా ఊరుకోదమ్మా. అబ్బా, అది కాదే, వంట చేయాలి. చిన్నమ్మకి టైంకి భోజనం పెట్టాలి కదా. మాయమ్మ గదు, ఇప్పుడే వచ్చేస్తానమ్మా, ఇప్పుడే వచ్చేస్తా, వెంటనే వచ్చేస్తా. ఆగే. అబ్బా, మంచి మనిషి. లొడలొడ మాట్లాడుతుంది కానీ మనసు మాత్రం చాలా మంచిది. నిద్రపోయావా చందు? చందు, 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 లేమలే, లే లే, ముందు లే, లే 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 లే, లేవాలే, లేచి కూర్చో, లేమ్మా, లే. నువ్వు వెళ్ళి అలా వాక్ చేసిరా, నేను ఈ లోపు జ్యూస్ తీసుకొస్తాను. వెళ్ళు, ఆ తర్వాత నిద్రపోదు గాని. లేమ్మా, మూవ్ మూవ్. అబ్బబ్బా, అసలే లేట్ అయిపోయినది. ఆ అమ్మ వచ్చేలోపు ఇంట్లో ఉండాలి. వచ్చేసినది, ఏటంటదో ఏమో. ఏంటే ఇక్కడేం చేస్తున్నావు? నేను వచ్చేసరికి ఇంట్లో పనులను చూడమని చెప్పానా లేదా? మాట్లాడవే. ఆ, ఆ, ఇప్పుడే తవరింటికే వస్తున్నానమ్మా. ఇప్పుడు వెళ్తున్నావా? మరి పనులు ఎప్పుడు చేస్తావే? నేను వచ్చేసరికి అన్ని పనులు చేయమని చెప్పానా లేదా? అది కాదమ్మా, ఆ డాక్టర్ గారి సెల్లు ఊరి నుంచి వచ్చినది. చెల్లిలా? కూసంత పని ఎక్కువైనది, అందుకే లేట్ అయిపోయినదమ్మా. సరే సరే, నీకు ఈ మధ్య బొత్తిగా భయం లేకుండా పోతుంది. నడు. ఉమ్. మొత్తం మీద స్వప్న ఎంగేజ్మెంట్ బ్రహ్మాండంగా జరిగిందే. అవును, అబ్బాయి కూడా చాలా బాగున్నాడు. మా వుడ్బి అంతకంటే బ్రహ్మాండంగా ఉంటాడు. మొన్న మధ్య చూశానుగా, అనవసరంగా లా చేస్తున్నాడు. మనలా డాక్టర్ కోర్స్ అన్నా చేస్తుంటే వైట్ కోట్లు మనిషి అన్నా కనిపించేవాడు. నా కళ్ళతో చూడండి. ఓ, ఏవైనా స్వప్న ఎంగేజ్మెంట్ పుణ్యమా అని మనందరం ఇలా కలవగలిగాం.
నీ ఎంగేజ్మెంట్ కనీసం మమ్మల్ని పిలవను కూడా లేదుగా. అప్పటి పరిస్థితులు అలా వచ్చాయి. అవును, బావని ఇప్పుడు చూపిస్తావే? బావెవరే? మనిద్దరం కాలేజీలో సొంత సిస్టర్స్లా ఉన్నాం. మరి నీ కాబోయే మొగుడు నాకు బావే కదే. పోవే, చంపుతాను ఇంకోసారి బావగివా అన్నావంటే. ఇంతకీ నీ వుడ్బీని ఎప్పుడు చూపిస్తున్నావు? చూద్దరు గాని 4 రోజులు ఉంటారుగా. 4 రోజులా? అమ్మో. ఏమే, దొరక్క మన స్వప్న పుణ్యమా అని అందరం కలిసి అవకాశం దొరికింది. సరదాగా 4 రోజులు ఉండొచ్చు కదా. ముందు కూర్చోడానికి స్థలం చూడండి, తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చూసే చూపును బట్టి నా అంచనా కరెక్ట్ అయితే బావే. అబ్బే కాదే. ఏమి, నువ్వు లవ్ చేసి మ్యారేజ్ కూడా చేసుకుంటున్నావు. నీ ఉడ్బీయే కదా? రండి. ఓకే. కార్తీక్, నా ఫ్రెండ్స్ కీర్తన, మాలిని. హాయ్. హాయ్. ఏంటి చూడ్డానికి యాక్షన్ హీరోలా ఉన్నాడు, కానంత యాక్టివ్గా లేడు? పూజ మీ గురించి చెప్పినప్పుడల్లా విని విని చాలా ఎక్సైట్ అయ్యేవాళ్ళం. కానీ మీరేమో మూడీగా ఉన్నారు. ఏంటి బావా, దీంతో ఏమైనా ప్రాబ్లమా? చెప్పండి, ఆ ప్లేస్ నేను ఫిలప్ చేస్తా. నీ నల్లపోటు బాధపడతాడేమోనే. ఏయ్, కార్తీక్, నీకు మా ఫ్రెండ్ స్వప్న తెలుసుగా? నిన్న దాని ఎంగేజ్మెంట్ ఎంత బాగా జరిగిందో తెలుసా? చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసాం. అందుకే వీళ్ళ 4 రోజులు ఇక్కడే ఉండమంటున్నాను. ఏమండి కార్తీక్ గారు, మీ ఎంగేజ్మెంట్కి ఎలాగూ పిలవలేదు, కనీసం పెళ్లికైనా పిలుస్తారా? తప్పకుండా. మా ఫ్రెండ్స్ అందరూ నిన్ను తీసుకురాలేదని ఒక్కటే గోల తెలుసా? స్వప్న చాలా లక్కీ. అతను ఫేమస్ సర్జన్. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మన పెళ్లి ఎప్పుడు ఎప్పుడని అడుగుతుంటే చెప్పలేకపోయాననుకో. ఈ కోతైతే హనీమూన్ ఎక్కడా, ఊటీనా, కొడైకనలా అని ఒకటే గోల. నేనేం చెప్పానో తెలుసా? స్విట్జర్లాండ్ అని. నీకోకే కదూ? బావకేమన్నా మౌనరత్వా? ఏం మాట్లాడటం లేదు? తను ఎక్కువగా మాట్లాడరు. నువ్వు చాలా అదృష్టవంతురాలివే. నా వుడ్బీ అయితే తన లా బుక్స్ గురించి, లాజిక్స్ గురించి చెబుతూనే ఉంటాడు. లా చేయకుండానే నేను జిల్లా కోర్టు లెవెల్లో వాదించగలనే. అంత స్థాయికి నన్ను డెవలప్ చేశాడు. పూజ, నేను వెళ్తాను. ఏంటి బావా, మేం డిస్టర్బ్ చేస్తే చెప్పు, వెళ్ళిపోతాం. మీరు కాసేపు కబుర్లు చెప్పుకోండి. అలాంటిదేం లేదు, నాకు కొంచెం పనుంది. కార్తీక్, నువ్వెందుకలా ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. ఏయ్, మనం వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకొద్దాం పదా. క్యారీ ఆన్. నా ఫ్రెండ్స్ ముందు కూడా నువ్వు అలా ఉంటే ఎలా? ఏ, చందు చనిపోయినందుకు నాకు మాత్రం బాధగా లేదా? ఎప్పుడు ఆలోచనతోనే ఉంటే మనకు నిశ్చితార్థం కూడా అయిపోయింది. మనం భార్యాభర్తలు అన్నట్టుగానే చూస్తున్నాను. నేను అలా అనుకోవట్లేదు. నువ్వు ఇష్టపడితేనేగా నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి జరిగినట్టే. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు మాత్రం ఏమైందని? జరగకూడనివి చాలా జరిగాయి. తెలియాల్సిన నిజాలు చాలా ఆలస్యంగా తెలిసాయి. ఏంటవి? చెప్పు కార్తీక్, ఏంటవి? నన్ను కాదనుకునే అంత నిజాలు నీకేం తెలిసాయి? అవి ఏం లేవు. ఏంటి కార్తీక్ ఇది? ఏవో తెలిసాయంటావు. ఏంటంటే ఏం లేదంటావు. నిశ్చితార్థం జరిగిన తర్వాత పరాయి వాళ్ళ మాట్లాడుతున్నావే. ఇప్పుడు నీకు అవన్నీ చెప్పడం కుదరదు, అంతే. ఏంటి అక్కడ వాళ్ళిద్దరి మధ్య మనమెందుకని దూరంగా వస్తే ప్రేమ యుద్ధం మానేసి మాటల యుద్ధం జరుగుతున్నట్టుంది. నాకెందుకు రాబోయే తుఫాన్ అనిపిస్తోంది. నువ్వు నోర్మి, అపశకున పక్షి. చనిపోయిన చందు గురించి ఆలోచించటంలో 10% కూడా నా గురించి ఆలోచించడం లేదు. ఆ అవసరం ఇక లేదు. అది
అదే అడుగుతున్నాను. అంత కాని పని నేనేం చేశాను? నువ్వు చేయలేదు, మీ వాళ్ళు చేశారు. అదే ఏం చేశారు? ఇప్పుడు నీతో వాదించే ఓపిక నాకు లేదు. నిన్ను వదిలి ఉండగలిగే శక్తి నాకు లేదు. ఉండాలి, అదే నీ తలరాత. ప్రాణంగా ప్రేమించినందుకు ఇదే నువ్వు నాకు ఇచ్చే బహుమానం? నా చందుని కాదని నిన్ను ప్రేమించినందుకు నీ కుటుంబం ఇచ్చిందిగా నాకు ఒక పెద్ద బహుమానం. ఏం కావాలో చెప్పు, మా అమ్మతో చెప్పి ఏం కావాలని ఇప్పిస్తాను. ప్రస్తుతం నాకు కొంచెం మనశ్శాంతి కావాలి, నన్ను వదిలే. ఏమైంది? ఏంటి పూజ? ఆ? ఏమైంది? సరే పద వెళదాం. ఏంటే వేడివేడిగా ఉన్నావు? ఇప్పుడే నిప్పులు మింగర్లే. ఏంటి ఈ మధ్య తిండి మానేసి నిప్పులు కూడా తింటున్నావా? తినటం కాదు, తగలబెట్టుకోవాలని ఉంది. ఏమైందే, ఎందుకంత కోపం? నా కర్మలో తగలబడిందిరా. ఏమైంది పూజ? మమ్మీ, పూజ కార్తీక్తో ఏమైనా గొడవ పడ్డావా? అవును మరి, అంతకు మించి నాకు ఇంకేం పనుంది? అందరితో గొడవ పడటమే కదా నా పని. ఇప్పుడు ఏమైందని అంత కోపం? ఆ? అవునులే, నేను చెప్తే నువ్వు తీర్చేస్తావుగా. నేను తీర్చకుండానే నువ్వు ఇంత దాని అయ్యావా? ఏమో, నా కోరికలు ఇప్పటి వరకు తీర్చుండొచ్చు, కానీ ఇది నువ్వు తీర్చలేవు మమ్మీ. నువ్వు కాదు, ఎవరు తీర్చలేరు. ఏమైందో చెప్పకుండా ఇలా ఏడిస్తే నాకెలా అర్థమవుతుంది చెప్పు? అవసరం లేదులే, నేను ఇప్పటికి చాలా సార్లు చెప్పాను. ఏం చేసావు? కార్తిక్ని నాకు దగ్గర చేయడం అలా ఉంచి ఇంకా దూరం చేసావు. దూరం అవుతున్నాడని నువ్వనుకుంటే సరిపోతుందా చెప్పు? దూరం అవ్వటం కాదు, దూరం అయిపోయాడు. నన్నే ద్వేషిస్తున్నాడు తెలుసా? నా ఫ్రెండ్స్ ముందు తల వంచుకునేలా చేస్తున్నాడు. చందు చనిపోయింది కాబట్టి ఆ డిప్రెషన్లో అలా మాట్లాడుండొచ్చు. దాన్ని పట్టుకుని నువ్వెందుకు కంగారు పడతావు? ఈ యశోదర కూతురువమ్మా నువ్వు. నేనుండగా నువ్వు కోరుకున్నది నీకు దక్కకుండా పోదు. అవునే పూజ, తనేమన్నా చాక్లెట్ అనుకున్నావా? నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు తెచ్చివ్వడానికి? నువ్వు మాట్లాడు. నా టిఫిన్, నా బాధ నీకేం తెలుసురా? పూజ, అనవసరంగా కంగారు పడకు. కార్తీక్తో నేను మాట్లాడతాను కదా. మాట్లాడండి, మీరు మాట్లాడుతూనే ఉండండి. ఈ లోపు నేనే పైకి పోతాను. పూజ, పూజ, నేను మాట్లాడతానమ్మా. వదిలే మా వదిలే. నాకు పొరాటా తీసురా. ఒరేయ్, వెళ్ళి తెచ్చుకోపో. ఈ పూజ ఎప్పుడు అంతే, తినేటప్పుడే డిస్టర్బ్ చేస్తుంది. శ్రీధర్, శ్రీధర్, ఏమనుకుంటున్నావు నీ గురించి? ఏ విషయంలో? కార్తీక్ ని పూజకి దక్కకుండా చేయాలని చూస్తున్నావు. అర్థమయ్యేలా మాట్లాడు. నటించుకో. నీకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? ఏం జరిగిందని? కార్తీక్ పూజని నిర్లక్ష్యం చేస్తున్నాడు.
అలా చేయమని నేను చెప్పలేదే. మరెందుకు కార్తీక్ పూజతో అలా బిహేవ్ చేస్తున్నాడు? తనని పట్టించుకోకుండా స్నేహితుల ముందు అవమానంగా మాట్లాడాడంట. ఇదంతా నిన్ను చూసుకునేగా. చూడు, పూజ మంచి పిల్ల, నాకెలాంటి కోపం లేదు తన మీద. అలాంటప్పుడు నేనెందుకు చెప్తాను కార్తీక్తో? మరెందుకు కార్తీక్ ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు? ఎప్పుడూ సంతోషంగా ఉండే పూజని రోజు కన్నీళ్లు పెట్టేలా చేస్తున్నాడు. ఆ విషయం కార్తీక్ అని అడగాలి, నన్ను కాదు. ఏం కార్తీక్, ఎందుకు పూజను అలా ఏడ్పిస్తున్నా? తను నువ్వే ప్రాణం అనుకుంటోంది, కానీ నువ్వు తన పట్ల ప్రేమ చూపించకపోగా ఇంకా బాధ పెడుతున్నా. స్నేహితుల ముందు పట్టుకుని నానా మాటలు అన్నావంట. అన్నది మాత్రమే మీకు తెలుసు, అలా ఎందుకన్నానో మీకు తెలియదు. తెలుసుకుందామనే వచ్చాను. పూజ వాళ్ళ స్నేహితులను పరిచయం చేస్తూ వాళ్ళ భర్తలు డాక్టర్లని ఇంజనీర్లని చెప్పింది. మరి పూజ రేపు నా గురించి ఎవరికైనా చెప్పాలన్నప్పుడు ఏమని చెప్తుంది? అందుకే నా కెరీర్ నేను ప్లాన్ చేసుకోవాలనుకున్నాను. ఆ బాధలో ఏదో అన్నానే కానీ కావాలని తను బాధ పెట్టలేదు. నాకు కూడా మంచి జాబ్ ఉంటే పూజ నా గురించి కూడా నలుగురిలో గర్వంగా చెప్పుకుంటుంది కదా అనుకున్నానే కానీ తన్ని బాధ పెట్టాలని కాదు. ఏం చేయాలా అన్న ఆలోచనలతో చిరాగ్గా ఉన్న నేను తనతో అలా బిహేవ్ చేశాను. తనతో హర్ట్ అవుతుంది అనుకోలేదు. పూజ బాధపడుతుంటే చూడలేక అలా అడిగాను. అయినా జాబ్ చేయాల్సిన కర్మ నీకేంటి? ఈ యశోధరాదేవి కాబోయే అల్లుడు నా స్థాయికి తగ్గట్టే ఉండాలి. జాబే నీ సమస్య అయితే పూజని చేసుకోబోతున్న నిన్ను పూజా కన్స్ట్రక్షన్స్కి వైస్ చైర్మన్ని చేస్తున్నాను. పూజ కంటతడి పెట్టుకుంటే నేను చూడలేను. ఇంకోసారి తన్ని బాధ పెట్టుకు. ఈ విషయం పూజకు చెప్తే సంతోషిస్తుంది. ఒకసారి ఫోన్ చేయి. అంతగా బాధపడుతున్న పూజతో ఫోన్లో కాదు, నేరుగా మాట్లాడతాను. నేనే తను కలుస్తాను. అలా డల్ అయిపోయా. నీ తలరాతని మార్చిన దాన్ని కార్తీక్ని మార్చలేననుకున్నావా? దాట్ ఈస్ యశోధర. బాగా మారిపోయావురా. ఇంత మార్పు నేను ఊహించలే. మారలేదు అంకుల్, మారినట్టు నటిస్తున్నాను. మనసు చంపుకుని నటిస్తున్నాను. వాళ్ళ నాశనం చేయాలంటే ఇంతకంటే దారి కనిపించలేదు అంకుల్. ఏమిట్రా నువ్వు అనేది? అవును అంకుల్, ఆ యశోధర ఆదిల్ని అంతం చేయాలి. కానీ వాళ్ళ మీద కోపంతో పూజను బలి చేస్తున్నానేమోనని కొంచెం గిల్టీగా కూడా ఉంది అంకుల్. నువ్వెక్కడ మారిపోయావునని భయపడ్డాను. ముళ్ళ చెట్టును ఏరి పారేయాలనుకున్నప్పుడు దాన్ని కల్లుకున్న మల్లెతీగకు నొప్పి పడుతుంది. తప్పు. ఏంటి అల్లుడికి లాంఛనాలు పూజ చేస్తున్నావట? విషయం ఏంటో సూటిగా చెప్పు. పూజా కన్స్ట్రక్షన్స్కి
వైస్ చైర్మన్ చేసావట ఆ కార్తీక్ని. ఆ, నువ్వే అన్నావుగా కాబోయే అల్లుడు అని. మరి నా అల్లుడు నా స్టేటస్కి తగ్గట్టు ఉండాలిగా. అందుకని ఆస్తికి అధిపత్యం చేస్తున్నావా? ఏ కావాలంటే ₹1 వాడి కట్నంగా పడే, అంతేగాని మన ఆస్తి మీద అధికారం మాత్రం వాడికి ఒక్కో. ఇచ్చింది నేను, తీసుకుంది తను, మధ్యలో నీకేంటి బాధ? దారిని పోయేవాడిని తీసుకొచ్చి పంపకాలు చేయడానికి కాదు మనం సంపాదించింది. అతను దారిన పోయేవాడని ఎవరన్నారా? నా కూతురికి కాబోయే భర్త. వాణ్ణి చేరదీసింది చందుని ప్రేమించిన వాడిని ఇంటికి అల్లుని చేసుకుంటే చందుని ఏడిపించొచ్చని. ఇప్పుడు ఆ చందువే లేదుగా, ఇంకా ఎందుకు వాడిని అల్లుడి చేసుకోవాలని కోరుకుంటున్నావు? నా కూతురు ఇష్టపడిందేది ఏనాడు నేను కాదనలేదు, కాదనలేను కూడా. అయినా వాడు నా కూతుర్ని కాదనడమేంట్రా? అంటే నా కూతురే కాదు అనాలి గాని. అందుకని కంపెనీకి వైస్ చైర్మన్ చేస్తావా? అసలు వాడికి ఏం క్వాలిఫికేషన్ ఉందని వైస్ చైర్మన్ చేసావు? నా కూతురు ప్రేమించింది, అదే వాడి క్వాలిఫికేషన్. వాడికి ఆ పనులని ఏం తెలుసని? తెలియని పనిలో దూరి తేడా వస్తే మనం అందరం మునిగిపోతాం. తెలియకపోతే నువ్వు చెయ్యి. చైర్లో వాడు కూర్చుంటాడు, పని నువ్వు చేస్తూ ఉండు. ఒక పని చేయి, వాడికి అన్నం పెట్టాడు తింటాడు, నీ కడుపు నిండిపోద్ది. అవన్నీ నాకు అనవసరం. నా కూతురికి నచ్చింది నేను చేశాను. వైస్ చైర్మన్ పోస్ట్లో మన ఆఫీస్లో ఆ కార్తీక్ని కట్టి పడేశాను. నా కూతుర్ని కాదంటాడా? ఇదంతా వాడి బుద్ధి కాదు, ఆ శ్రీధర్ వెనకుండి ఆడిస్తున్న నాటకం. అందుకే వీడు కూడా ఆ శ్రీధర్ లాగే బిహేవ్ చేస్తున్నాడు. అందుకే ఒక్క పదవితో వాణ్ణి నా దారికి తెచ్చుకున్నాను. కానీ ఆ శ్రీధర్ని ఏమీ చేయలేకపోతున్నాను. ఇంకేం చేస్తాం, వాడి కూతురే పోయిందిగా. కానీ ఆ నొప్పి తనకి తెలియడం లేదురా. శ్రీధర్ ప్రశాంతంగా ఉన్నాడు, నా గుండెల్లో మంటలు మండుతుంటే అతను మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. శ్రీధర్ని సాధించడానికి మన దగ్గరున్న ఒకే దారిని మనమే చేజేతులా మూసేసుకున్నాం. ఇంకెలా సాధించాలరా అతన్ని? శ్రీధర్ని చూస్తుంటే అతనిలో నా ఓటమి కనిపిస్తోంది. ఓడిపోతానా? శ్రీధర్ చేతిలో నేను ఓడిపోతానా? అతని మీద గెలుపు కోసమేరా వయసులో కోరికలు చంపుకున్నాను, జీవితంలో తోడు నొదులుకున్నాను, నాలోని మనిషిని చంపుకున్నాను, మనస్సు రాయి చేసుకుని అణువణువు అతని మీద పగ నింపుకున్నాను. కానీ శ్రీధర్ ప్రశాంతంగా ఉన్నాడు. నా ఆవేశానికి అతను ఆనందపడుతున్నాడు, నా కోపానికి అతను చిరునవ్వు చిందిస్తున్నాడు. ఆ నవ్వు తుంచి అతన్ని వంచాలి. ఎలారా? ఎలా? గొప్పదీసి చందు చచ్చిపోయిన విషయం శ్రీధర్ చెప్పాలని ఎదవైడియా అని వచ్చిందే ఏంటి? ఆ పంచే ఇద్దరిని కలిసి షూట్ చేసి పడేస్తాడు. తన కూతురు ఇంకా ప్రాణాలతో ఉందని ఆశతోనే ఇంతకాలం శ్రీధర్ తన ఆవేశాన్ని అణుచుకుంటున్నాడు. తన కూతురు ప్రాణాలతో లేదని తెలిసిన మరుక్షణం నిన్ను నన్ను ఇద్దరిని బతికినవాడు. పొరపాటును కూడా ఈ నిజాన్ని శ్రీధర్ తెలియనప్పుడు అది మన ఇద్దరికి మంచిది కాదు. మరి ఎలారా? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 20 సంవత్సరాలు తను నా వాడనుకున్నప్పటి నుంచి
నా గురించి ఆలోచించిన దానికంటే తన గురించి ఆలోచించిందే ఎక్కువ. కానీ కానీ సాధించిందే ఉంది శూన్యం. ఎప్పుడ్రా ఆ శ్రీధర్ నా ముందు తల వంచుతాడు? అతని తల వంచేందుకు మన దగ్గర ఏముందిరా? నా పగ ఎలా తీరుతుంది? నా గుండెల్లో మండే మంట ఎప్పుడు చల్లారుతుంది? ఇప్పుడు ఈ కోపం అప్పుడే చూపించుంటే ప్రాబ్లం ఎంతవరకు వచ్చేది కాదు. ఏం చేస్తాం, టైము. కాకపోతే కార్తిక్ గాడు ఏం తీసుకుంటారు సార్? చల్లగా ఏదైనా కూల్ డ్రింక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏ డ్రింక్ తీసుకుంటారు? హాట్ డ్రింక్స్ కాకుండా ఇంకేదైనా పర్లేదు, తీసుకురా. ఓకే సార్. Hey, come on, you on this pen, this, come on, baby, in this pen, yo, pen, say. ఏయ్, ఎక్కడున్నావు? రాహుల్ ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చాడు. వస్తే కాసేపు ఆడుకోవచ్చు. ఓకే. ఏంటి, ఈ టేబుల్ బ్యారల్ లేడా? సారీ సార్, ఏం కావాలి? ఏదో ఒకటి తీసుకురా. ఓకే, కూల్ డ్రింక్. సరే. హాయ్. Chocolate, shock chocolate, jam jackpot. Tit for tat, shoot at sight, sweet cockpit. Chocolate, shock chocolate, jam jackpot. Hey, रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त है ना. సోపు వేస్తే వస్తానా, చెప్పులన్నీ ఇస్తానా. काटे सुकुंदा में दिल्ली कच्चा. నీకే సుకోరాదా, ముద్దు ముజ్జా. Hey, దగ్గరైతే సిగ్గుపుట్ట, దూరమైతే అగ్గిపెట్ట, ఇద్దరైతే నిద్రైట. హత్తు పెర హత్తు పెట్ట ముద్దు మీద. Stop it! ఇది రెస్టారెంట్. షా డిస్కో తెక్కనుకున్నానే. అలా అనిపిస్తుందా? అంతే కదా బ్రదర్, ప్రేమికులు వాళ్ళున్న చోటుని ఏమని ఫీల్ అవుతారో అదే అనిపిస్తుంది. ఏ, నువ్వు మాట్లాడుకో. రాహుల్, నా బాయ్ ఫ్రెండ్ అవమానిస్తున్నావు. పోనీలే శ్వేత, బ్రదర్ ఏదో ఫీల్ అవుతున్నాడు. ఏ, నువ్వు నాకేంట్రా బ్రదరు? ఏ, నువ్వు అలా ఫీల్ అవ్వట్లేదా? రే, ఫీల్ అవ్వాల్సింది నేను కాదురా, నువ్వు. పరాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో తిరగడానికి సిగ్గులేదు? ఒకప్పుడు శ్వేత నీ గర్ల్ ఫ్రెండ్, కానీ ఇప్పుడు నా సొంతం. అయినా నేను పరాయివాడి గర్ల్ ఫ్రెండ్తో మాత్రమే తిరుగుతున్నాను, కానీ ఇంకొకడైతే పరాయివాడి పెళ్ళాం కోసం తిరుగుతున్నాడు. ఏయ్! రాహుల్, చూడు బ్రదర్, ఉన్న మాట అంటే ఉలిక్కి పడతావెందుకు? అవును, రమేష్ అనే దాంట్లో తప్పేముంది? నువ్వు మాత్రం అందరితో తిరగాలి, నేను మాత్రం నీకోసం వెయిట్ చేయాలి, అంతేనా? నా విషయం వేరు, కానీ వీళ్ళ తిరిగితే నేను తట్టుకోలేను. నువ్విలా తిరిగినంత కాలం నేను ఇలా తిరుగుతూనే ఉంటాను.
చంపేస్తా. అలా అని నేను అనుకునుంటే ఈ పాటికి నీ ఫోటో మీ ఇంట్లో గోడ మీద ఉండేది దండేసి. శ్వేత ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు ఊరంతా బలదుర్గ తిరుగుతుంటే నేను మాత్రం అర్థం చేసుకోవాలి. బావతో తిరుగుతుంటే నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకో, అంతేగా? శ్వేత నువ్వు నాదానివి, నాకు మాత్రమే సొంతం. అగ్రిమెంట్ ఏం లేదుగా? నువ్వు లేకపోతే పిచ్చివని అయిపోతాను శ్వేత. ఈ మాట నువ్వు చాలా మందికి చెప్పుంటావు. శ్వేత నిజంగా నేను ప్రేమిస్తున్నాను. నాకు నమ్మకం లేదు. ఏంటి బ్రదర్ మమ్మల్ని రెస్టారెంట్ లో ప్రశాంతంగా ఉండేవా? మధ్యలో ఇది రెస్టారెంట్ సార్. నువ్వేంట్రా ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళండి రా, మధ్యలో మాట్లాడి. నువ్వెవరు? సార్ నా మాటనండి, దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ ప్లీజ్ సార్. ఎంత చూస్తా. శ్వేత నువ్వు నా సొంతం, నాకు మాత్రమే సొంతం. నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను. వాడిని వదిలే, వాడితో ఇంకోసారి చూసానా? ప్లీజ్ సార్ పదండి ప్లీజ్ మేడం. అంత ప్రేమన్న దానివి, తను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కదా, ఇంకా ఎందుకు ఏడిపించడం? లేదు బావా, రాహుల్ ఆవేశంలో ఉన్నాడు కానీ ఇంకా ఆలోచించే స్థాయికి తను రాలేదు. ఇప్పుడిప్పుడే అతనిలో ఆలోచన మొదలైంది. ఆ మార్పు తనలో స్పష్టంగా కనిపించిన రోజున నేనే తనకు దగ్గరవుతాను. రాహుల్, పూజ, రాహుల్, పూజ, కార్తీక్, రాహుల్, కార్తీక్ ఎప్పుడొచ్చావు? ఇప్పుడేలే కానీ రాహుల్ ఏడి? రాహుల్! ఏంటి బాబా అంత కంగారు పడుతున్నావు ఏంటి? తర్వాత చెప్తాను, నువ్వు అర్జెంట్గా ఓ పని చేయాలి. ఏంటి? ఓకే బాబా. హలో, టెల్ మీ. ఓకే. కార్తీక్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. రా కూర్చో. పర్లేదు. ఎక్స్క్యూజ్ మీ. We are from Income Tax Department. We want to search your house. మా దగ్గర ఏమీ లేవండి. Let us do our duty. మీరు ఊరుకోండి ఆంటీ, మీ డ్యూటీ మీరు చేయండి. Come on, search. అక్క, ఏంటిది? Go and search in the room.
క్యాష్ ఇంత మచ్చకంత పెట్టాం. ఏంటి ఏంటి ఆడు పైన ఏం చేస్తున్నాడో ఏంటో. Have you found anything? No, sir. Let's go. మీ ఇంట్లో బ్లాక్ మనీ ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. సారీ మేడం. ఇట్స్ ఓకే సార్. అలాగే లోపల డబ్బులు వైజాగ్ నుంచి వచ్చిన 3 కోట్ల పైన రూమ్ లో పెట్టాం కదరా, అవి అదే నేను అడుగుతున్నాను. అదే కార్తీక్ ముందే ప్లాన్ గా అంతా అవుట్ హౌస్ లో పెట్టించాడు మమ్మీ. అంటే నీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అసలు ముందే తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ ఒకటి పనిచేస్తున్నాడు. తను ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ముందు జాగ్రత్త పడ్డాను. నిజంగానా? గ్రేట్. సమయానికి నువ్వు ఇలా చేసి ఉండకపోతే మై గాడ్ ఇరుక్కుపోయేవాళ్ళం. నేను ఉండగా మీకు ఎందుకంటే టెన్షన్. థ్యాంక్ యూ. సరేనంటీ, నాకు చిన్న పని ఉంది, నేను బయలుదేరుతాను. అలాగే. గుడ్ సెలక్షన్ పూజ. నా అల్లుడు అనిపించుకున్నాడు. అది చూసావా ఈ యశోదర్ అల్లుడి తెలివితేటలు? ఇప్పుడు అర్థమైందా మమ్మీ కార్తీక్ ని నేను ఎందుకంత ఇష్టపడ్డాను? ఈ సందర్భంగా మనం స్వీట్ రెడీ చేస్తాం. రా. ఏంటిది?